ప్రతి ఇంట్లో ఒక యోధుడు ఉంటాడు. నిశ్శబ్దంగా పోరాడే యోధుడు. తన కోసం తను ఎప్పుడు ఆలోచించని యోధుడు. తన కుటుంబ క్షేమం కోసమే జీవించే వ్యక్తి. తన కుటుంబం నవ్వు కోసమే బ్రతికే వ్యక్తి ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు. తాను వాళ్ళ ఇంట్లో జరిగే కార్యాలకైనా, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచడానికి బయటికైనా ఎక్కడికి రాడు. ఎందుకంటే ఎప్పుడు తన కుటుంబం కోసం నిరంతరం పనిచేస్తూనే బ్రతుకుంటాడు. అలా ప్రతి ఇంట్లో ఉంటాడు. తనకంటూ ఒక కోరిక ఉన్న, తనకంటూ ఉన్న ప్యాషన్ని పక్కన పెట్టి తన కుటుంబం కోసం చేసే పోరాటంలో తను ఎప్పుడు సఫర్ అవుతున్నా బయటకు మాత్రం నవ్వుతూ జీవిస్తుంటాడు. ఇలా ప్రతి ఇంట్లో ఉంటాడు. నీకు ఒక తండ్రిలా, ఒక బాబాయ్లా, ఎక్సెట్రా ప్రతి ఒక్కరు ఉంటారు మీ ఇంట్లోన. ఆ వ్యక్తి ఎవరో ట్యాగ్ చేయి చూద్దాం. ప్రతి ఇంట్లో ఒక యోధుడు ఉంటాడు. నిశ్శబ్దంగా పోరాడే యోధుడు. తన కోసం తను ఎప్పుడు ఆలోచించని యోధుడు. తన కుటుంబ క్షేమం కోసమే జీవించే వ్యక్తి. తన కుటుంబం నవ్వు కోసమే బ్రతికే వ్యక్తి ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు. తాను వాళ్ళ ఇంట్లో జరిగే కార్యాలకైనా, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచడానికి బయటికైనా ఎక్కడికి రాడు. ఎందుకంటే ఎప్పుడు తన కుటుంబం కోసం నిరంతరం పనిచేస్తూనే బ్రతుకుంటాడు. అలా ప్రతి ఇంట్లో ఉంటాడు. తనకంటూ ఒక కోరిక ఉన్న, తనకంటూ ఉన్న ప్యాషన్ని పక్కన పెట్టి తన కుటుంబం కోసం చేసే పోరాటంలో తను ఎప్పుడు సఫర్ అవుతున్నా బయటకు మాత్రం నవ్వుతూ జీవిస్తుంటాడు. ఇలా ప్రతి ఇంట్లో ఉంటాడు. నీకు ఒక తండ్రిలా, ఒక బాబాయ్లా, ఎక్సెట్రా ప్రతి ఒక్కరు ఉంటారు మీ ఇంట్లోన. ఆ వ్యక్తి ఎవరో ట్యాగ్ చేయి చూద్దాం.